మన ప్రధాని మోడీ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 2024 లో 3 సార్లు కలుసుకున్నారనమాట. అంతేకాదు 2024 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా కూడా భారతదేశానికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మోడీ గారు నెక్స్ట్ మంత్ వెళ్లే విజిట్ లో ఇంపార్టెంట్ డిఫెన్స్ డీల్స్ కొన్ని సైన్ అవుతాయని చెప్పి డిస్కషన్ వస్తుంది. అడ్వాన్స్డ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ వీటికి సంబంధించి ఒక డీల్ కుదరబోతుందని చెప్పి కూడా చర్చలోకి వస్తుంది. ఇండియా ఫ్రాన్స్ మధ్య, ఇండియా ప్యారిస్ మధ్య రాబోయే ఈ డిఫెన్స్ డీల్స్, ఈ రక్షణకు సంబంధించిన ఒప్పందాలు దాదాపు $10 బిలియన్ అంటున్నారు. అంటే చాలా పెద్ద ఒప్పందం అని చెప్పొచ్చు. అంతేకాదు సిప్రి రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం రష్యా తర్వాత ఇప్పుడు మనకి ఫ్రాన్స్ గొప్ప డిఫెన్స్ పార్ట్నర్ గా ఎదుగుతోంది. మనకు తెలుసు ఇంతకు ముందు 1990s వరకు కూడా ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అంటే ఎక్కువ రష్యాతోనే ఉండేది. అది ట్యాంక్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, ఇతర వెపన్స్ అన్ని కూడా, సబ్మెరీన్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం డిఫెన్స్ డీల్స్ డైవర్సిఫై చేసుకుంటున్నాం.